ఇండియన్ 2 భారతీయుడు 2 ప్లాట్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మా తాత అయితే ఫస్ట్ పార్ట్‌లో ఒక స్టేట్‌ని కవర్ చేసి ఈసారి ఇంకా ఇండియా మొత్తాన్ని కవర్ చేస్తాడనమాట. కరప్షన్ ఫ్రీగా చేద్దాం అని చెప్పేసి. మరి ఏం జరిగిందనేది ఇంకా మీరు మూవీలో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్‌గా ఎలా ఉందని విషయానికొచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్‌ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఫస్ట్ థింగ్ మ్యాన్, ఇప్పుడు మన శంకర్ గారి మూవీస్‌లో ఉన్న గొప్పతనం ఏందంటే కమర్షియల్ మూవీస్‌లో రిపీట్స్ ఎందుకు వేస్తారంటే మనకి 3 గంటల సేపు మనకి క్లాస్ పీకుతున్నట్టు మనకి ఎక్కడ అనిపిదనమాట. ఆయన ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అని మీరు పక్కన పెట్టేస్తే కమర్షియల్ ఫిల్మ్స్‌లో గవర్నమెంట్ చేసే తప్పులు అండ్ ఆ కరప్షన్ అనేది అన్ని మూవీస్‌లో ఉంటాయనమాట కమర్షియల్ మూవీస్‌లో. కానీ ఆయన చూపించే ప్రతి మూవీ అనేది ఆ ట్రీట్మెంట్ మాత్రం డిఫరెంట్‌గా అయితే ఉండిద్దనమాట ఎగ్జిక్యూషన్ పరంగా. అంటే మనల్ని 3 గంటల సేపు కూర్చోబెట్టి క్లాసులు పీకుతున్నట్టు ఏమాత్రం ఉండదు. చిన్నపాటి మెసేజ్ ఉండిద్ది. కానీ దాన్ని మనకి చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్తారనమాట. ఆయన చెప్దాం అనుకున్న పాయింట్స్, ఆ డ్రామా కానివ్వండి, లవ్ ట్రాక్, ఆ లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమర్‌ని మంచిగా యాడ్ చేస్తూ, మంచిగా సాంగ్స్‌తో, ఫైట్ సీక్వెన్స్‌తో అంతా కూడా మంచిగా ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్తారు. కానీ మెసేజ్‌లు ఎందుకు పీకుతున్నారు రా బాబు అని చెప్పేసి ఒక్క సినిమాలో కూడా అనిపియదు. అది శంకర్ గారి గొప్పతనం అనమాట ప్రీవియస్ అన్ని మూవీస్‌లో. అంటే ఈ ఇండియన్ 2 అయితే ఉంది భయ్యా. ఓ మై గాడ్ మ్యాన్! ఇండియన్ 2లో అయితే స్టార్టింగ్ ఒక 20-30 మినిట్స్ అయితే మనకి ఆ ఇంట్రెస్టింగ్ సెటప్ అనేది మాత్రం చాలా బాగుండిద్ది భయ్య. మన వింటే శంకర్ గారిని చూస్తున్న వైబ్ అయితే తగిలిద్ది. ఎప్పుడైతే ఇంకా మనకి సేనాపతి క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి త్రూ అవుట్ ద మూవీ క్యారెక్టర్లో ఉన్న మెయిన్ ఆర్క్‌నే మార్చేశారు భయ్య లిటరల్లీ. మీరు మన ఫస్ట్ పార్ట్‌లో సేనాపతి క్యారెక్టర్ అంటే ఏంటి? ఒక కరప్షన్ జరిగింది, ఒకళ్ళు చనిపోయారు, ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మన సేనాపతి వచ్చి వాడిని శిక్షిస్తారు. శిక్షించడం అంటే ఏంది? లెంతీ మెసేజ్ క్లాసులు పీకడు ఆయన. 2 లైన్లు చెప్తాడు గట్టిగా, పొడిచేస్తాడు వెళ్ళిపోతాడు. ఇదే ఆయన చేసేది. ఇది మాస్‌గా ఉండిద్ది చూడటానికి. ఆన్ ది అదర్ సైడ్ సీబీఐ వాళ్ళు వచ్చి ఇది ఎవరు చేశారు? ఇది అసలు ఈ మర్మకళ ఏంటి? ఈయనకి ఇలా డిసీజ్ అదే బాడీలో ఇలా షేప్‌లన్నీ ఎందుకు తిరిగిపోయారని చెప్పేసి వాళ్ళు అలా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా వీళ్ళిద్దరి మధ్య క్యాట్ మౌస్ గేమ్ అనేది మీకు కళ్ళకట్టడానికి కనిపించిద్దనమాట. ఇక సిబిఐ డిపార్ట్మెంట్ ఉంది అని మీకు తెలిసిద్ది. కానీ ఇండియన్ 2లో మన బాబీ గారు ఉన్నా కానీ లేనట్టే ఉంటుంది భయ్య త్రూ అవుట్ ద మూవీ. అంతలా మనకి యూజ్ లేకుండా ఆ సిబిఐ డిపార్ట్మెంట్ మనకి చూపిస్తారు. వాళ్ళు ఉన్నా లేనట్టే ఉంటుంది మీకు మూవీ అంతా కూడా. అండ్ దానికి తోడు మనకి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా క్యారెక్టర్స్ మధ్యన కనెక్షన్, ఆ బాండింగ్ కూడా మనకి కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటూ ఉంటాయి భయ్య. న్యాచురల్గా అనిపించవు అనమాట. డ్రామా మాత్రం చాలా వీక్గా రాస్తున్నారు, విపరీతంగా స్ట్రెచ్ చేశారు. మామూలు కూడా కాదు, సాగు కొట్టి చేతిలో పెడతారు అనమాట మిమ్మల్ని. అంత బోరింగ్ అయితే ఉంటాయి అనమాట ప్రొసీడింగ్స్ అన్నీ కూడా. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ టైం అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అయ్యుండి అసలు మ్యూజిక్కే లేదేంట్రా బాబు అనిపించింది నాకు. మొదటి నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది తెన్నుపతి ఈ ఒక చిన్న బిట్ ఉందిలేండి, ఇది పక్కన పెట్టేసి ఇది బాగుంది అనిపించింది. కానీ అసలు జనంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అసలు నాకు పెద్దగా ఎక్కడ వినిపించలేదు భయ్య. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సాంగ్ అనేది ఇదేంట్రా సంబంధం లేకుండా సాంగ్ ప్లే చేస్తా అనిపించిన తర్వాత అందరూ కెమెరాలు అందరూ పట్టుకుంటే ఓహో ఓకే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అయి ఉంటుంది, అక్కడ షూట్ చేస్తున్నారులే ఆ ఫ్లోలో వచ్చారు అనుకున్నా. తీరా చూస్తే అది అడ్వర్టైజ్మెంట్ కాదు, వాడు ఒక కరప్షన్ కూడా సాంగ్ చేసామా నువ్వు చాలా గ్రేట్ అనిపించింది. అట్లాగే రెండో సాంగ్ కూడా సాంగ్ ప్లేస్మెంట్ కూడా పర్ఫెక్ట్గా లేవు, సాంగ్లు కూడా అంతే దరిద్రంగా అయితే ఉన్నాయి. అండ్ ఏదైతే మనందరం కూడా షౌరా ఈ సాంగ్ అందరం ఎంజాయ్ చేసాం కదా, ఇది అసలు సినిమాలో లేదు, అది ఇండియన్ 3 అనమాట. ఇండియన్ 3లో ఉండే పాట అది. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక కొంచెం సేపటి వరకు ఎమోషన్స్ అయితే మంచిగా పండించారు భయ్య, అదైతే నాకు నచ్చింది సెకండ్ హాఫ్లో. కానీ తర్వాత ఇంకా రొటీన్ టెంప్లెట్కి వచ్చేసి ఇంకా హ్యూజ్ యాక్షన్ బ్లాక్ అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా సేనాపతి కొన్ని చోట్ల అయితే ఆ మేకప్స్ కానీ ప్రాసెటిక్స్ కానీ అస్సలైతే సెట్ కాలేదు. అసలు కొన్ని పోర్షన్స్లో అయితే కమల్ హాసన్ గారు కాదు కదా యాక్ట్ చేసేది, ఇది డూప్ కదా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే వాయిస్, కమల్ హాసన్ గారి వాయిస్ మీకు తెలుసు కదా, మీకు తెలీదు సినిమా చూడు, కమల్ హాసన్ గారి వాయిస్ మీకు తెలిసిద్ది. వాయిస్లో కూడా చేంజ్ ఉంది భయ్య లిటరల్లీ. కాసేపు మీకు ఒక గొంతు వినిపించిద్ది, కాసేపు మళ్ళీ కమల్ హాసన్ గారి ఒరిజినల్ వాయిస్ వినిపించిద్ది. చాలా షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. ఇదేంట్రా బాబీ, ఇదేం కామెడీ అనిపించింది నాకు అసలు కాసేపు. అండ్ ప్రీ క్లైమాక్స్లో అయితే అసలు బాబీ గారు అయితే అసలు ఎక్కడా లేరనమాట. సడన్గా బాబీ సింహ గారు ఊడిపడతారనమాట. మన కమల్ హాసన్ సేనాపతిని చేసానికి సడన్గా వచ్చి ఊడిపడతారు. నేనైతే థియేటర్లో పిచ్చి నవ్వుకుంటున్నా, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా బ్రో అతను ఎట్లా వచ్చాడు బ్రో అంత హఠాత్తుగా, అసలు సేనాపతి మామూలుగా వస్తాను కదా అంత డిస్కషన్స్ వచ్చేసింది అనమాట, అసలు సంబంధం లేకుండా ఎలా వచ్చారని చెప్పేసి. అండ్ ఇంకా క్లైమాక్స్ పార్ట్ అయితే విపరీతంగా మనల్ని థర్డ్ పార్టీకి హుక్ చేసే విధంగా అయితే మనల్ని ఎండ్ చేయలేదన్నమాట. అట్ ది సేమ్ టైం ఇండియన్ 3 నేను మీకు వెబ్సైట్లో ఇన్ఫార్మ్ చేసినట్టుగానే ట్రయల్ అయితే ప్లే చేస్తారు. అందులో ఉన్న విజువల్స్ అయితే బాగున్నాయి భయ్య, అవి అయితే బాగున్నాయి. కానీ విపరీతంగా వెయిట్ చేసే రేంజ్లో ఉన్నాయి భయ్య అంటే
అంత సీరియస్ అని చెప్తాను. అండ్ విపరీతంగా డ్రామా డ్రాక్ చేయడం అనేది శంకర్ గారి స్టైల్ అస్సలు కాదు భయ్య. అది ఎంత మోతాదులో ఉంచాలో అంతవరకు ఉంచేసి నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతారు అనమాట. కానీ దీంట్లో మాత్రం అక్కర్లేని డ్రామా అంతా విపరీతంగా సాగదీసేశాడు. అసలు ట్రిమ్లో లేపడేసేచ్చు అడ్డంగా. కమల్ హాసన్ గారు స్టార్ అనే పేరుంది కాబట్టి ఎంతో కొంత కలెక్షన్లు వస్తాయి. కానీ అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రౌన్ స్టార్. ఎందుకు బ్రో అంత దారుణంగా ఉందా అంటే, నేను 100% చెప్తున్నాను, భారతీయుడు 2 ఇండియన్ 2 చూసే కంటే భారతీయుడు 1 చూసుకోవడమే ఎంతో మేలని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సీక్వెల్ వస్తున్నప్పుడు ఒకటి ఫస్ట్ పార్ట్ కంటే చాలా బెటర్గా ఉండాలి, లేదంటే దానన్నా ఈక్వల్గా మ్యాచ్ చేయాలి. అంతేగాని దానికంటే కిందకి వెళ్ళిపోయి రొటీన్గా చేసుకొని అసలు ఆ సేనాపతి క్యారెక్టర్ని కంప్లీట్గా ఆర్క్నే మార్చేసి మొత్తం కూడా చేంజ్ చేసేసినప్పుడు అంతే. ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది, ఇంకెంతకు మించి డీటెయిల్గా చెప్పాల్సిన వల్ల మొత్తం మీకు రివ్యూలో చెప్పేసాను. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, నాకు తెలిసి ఇది అనుకుంటా ఫస్ట్ టైం కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ గురించి మనం దీంట్లో డిస్కస్ చేసుకోవచ్చు. అసలు ఏమైనా చేసారా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు అప్పుడు అంత పెద్ద యాక్టర్. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ప్రాస్పెక్ట్స్ అయితే వేశారు అండ్ ఇట్ వాజ్ డీసెంట్ లాగా అనిపించింది తప్ప అంత పెద్దగా అయితే నాకేం అనిపించలే. అది విషయం, ఫ్రాంక్గా చెప్తున్నాను. అండ్ మన సిద్ధార్థ్ గారు, ప్రియా భవాని అండ్ మన రకుల్ ప్రీత్ సింగ్ రిమైనింగ్ అట్ దే వర్ డీసెంట్ ఇన్ దర్ రోల్స్ అనిపించింది. అండ్ సిద్ధార్థ్ గారు అయితే ఎమోషనల్ సీన్స్లో బాగా చేసి అనిపించింది, కానీ మళ్ళీ అమ్మటే కొంచెం మరి ఓవర్గా అయిపోయింది అనిపించింది. అండ్ ఎస్జే సూర్య గారు అయితే అసలు ఎందుకున్నారు ఈ సినిమా అనిపించింది. అంటే అంత తక్కువ పోర్షన్ అయితే ఉందన్నమాట. ఇండియన్ 3 ట్రైలర్లో ఓకే దీంట్లో ఇన్ని కొంచెం వాడుకున్నారని చెప్పేసి అప్పుడు అర్థమైంది. సో అది విషయం. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ విపరీతంగా ప్రొడక్షన్ క్వాలిటీ అంతా ఫ్యూజ్గా గ్రాండర్గా బాగా మెయింటైన్ చేశారు. మ్యూజిక్ అసలు ఉందా అంట నేనైతే మొహమాట లేకుండా. ఈ బిట్టు చిన్నది బాగుంది, కానీ అసలు ఓవరాల్గా అయితే అసలు మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఉందా, ఈ సినిమాకి అనిరుద్ధే పనిచేసాడని లిటరల్లీ మీరే క్వశ్చన్ వేసుకుంటారు అనమాట. సో అది సాంగ్స్ అయితే నాకు అసలు నచ్చలేదు, ఒక్కటి కూడా బాగాలేదు. సో దాట్స్ రివ్యూ ఆన్ ఇండియన్ 2 భారతీయుడు 2. And yep, that's it man. Subscribe if you enjoyed it and I'll catch you on the next one.